ప్రతి పిఎస్సి నుంచి వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు. గత 10-15 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో నేను ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మండే గ్రీనెన్స్ మీటింగ్ కూడా పోవడం జరిగింది. నేను మీటింగ్ పోయి కూడా సార్ నా బాధకి ఇది, నాకు పిల్లలు ఉన్నారు, నా పరిస్థితికి ఇది అని బాంచని కాళ్ళు మొక్కి కూడా ఒకటి తప్పింది. నా ఏడుపుతోటి కూడా ప్రతి ఒక్క కలెక్టర్ గారికి, ప్రతి ఒక్క ఆర్డీఓ రమా మేడం ఉన్నప్పటి నుండి కూడా నేను తిరిగిన కూడా సాదా పానీ నమూనా వచ్చేసింది. ఎంఆర్ఓ ఆఫీసులో పడినా, కలెక్టర్ ఆఫీసులో పడినా తిరిగి హాస్టల్కి వచ్చింది. ధరణి ఉన్నది. అప్పుడు సాదా పానీ ఎందుకు ఇచ్చింది సార్, నాకు పట్టగంది. ఇది ఇవ్వకుంటే నేను రాకపోతూ నా పరిస్థితి అంతా బాధ. నేను పేదరాళ్ళు, నాకు 2 పిల్లలు, నా భర్త లేడు, నేను చేసుకున్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నా భర్త కూడా ఎలాంటి లబ్ధి పొందుతలేను. నేను నా తెలివితోటి నా పిల్లలను సాదుకుంటూ వస్తున్నాను. నా బాధ నన్ను అలకరించి నాకు పట్ట చేయండి సార్ అని నా పరిస్థితి అంతా కూడా నోటితోటి కాకుండా బయట పేపర్ మీద కూడా రాసిచ్చి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. సార్ నాకు ఇదొక్కటి చేయండి సార్, నా పిల్లలకు ఆధారం ఉంటుంది, నాకు ఆధారం ఉంటుంది అని బతిమలాడి ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో కంపల్సరీగా ఉన్నా. ఎంఆర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్కి పొమ్మంటారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఎంఆర్ ఆఫీస్కి పొమ్మంటారు. ఏడి పోయినా నాకు దారి దొరకడం లేదు. అయినా మాకు ఒక్కరికే కాకుండా నా ఎస్టీ నాయకపోడు అనే సార్లు వాళ్ళు ఉంటుంటే దీని పైన ఉన్నది, పట్టా కావాలి, బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాకు క్రాప్ లోన్ కావాలి అని నేను ఎంత తిరిగినా కూడా వాళ్ళు మీ పట్టా బుక్ తీసుకొచ్చుకుంటే, మీకు పట్టా తెచ్చుకుంటే బుక్ ఇస్తే నీకు క్రాప్ లోన్ ఇస్తాం, అంత తనక రాదని నన్ను చాలా ఆత్మహత్య కూడా చాలా బాధపడుకుంటున్నాను. పిల్లలకు కూడా ఎలాంటి సౌకర్యం అందలే, నాకు అందలేదు. ఇప్పుడు పట్టా రైతు మన భూభారతి వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఈ భూభారతిలో మాకు పట్టా తెప్పించి మాకు ఇస్తారని నేను ఈ చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా వెనుకబడి వాళ్ళు ఉన్నారు. 10 గుంటలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.